కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద బీసీ జాతీయ యువజన సంఘం ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. ఈ దీక్ష పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ రమణారెడ్డి ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. యువకులు నిరుద్యోగులు బీఆర్ఎస్ కోపంగా ఉన్నారని అన్నారు. కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ప్రజల సమస్యలు తీర్చడానికి కాదు అని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బీసీ నిరుద్యోగ సమ్మె నడుస్తూ ఉన్నారు. అందరూ కూడా బడుగు బలైన వర్గాలు కలిసి ఇవాళ నిరుద్యోగ సమ్మె చేస్తూ ఉన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో కామారెడ్డిలో జరుగుతున్న ఈ సమ్మెకు భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తుంది. ఏ యువతకు చెప్పి ఇవాళ అధికారం ఎక్కిన కేసీఆర్ గారు ఇంకా మెతుకులేదు సంపంగా అని చెప్పి ఆంధ్రం చేతిలో ఇంటికి ఉద్యోగాలు వస్తాయా, మన రాష్ట్రం మనం చేసుకుంటే మనకు ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పి యువతను రోడ్డు మీదకి దించి ఇవాళ తెలంగాణ రావడానికి ఆత్మార్పణం చేసుకునే యువకులు ఇవాళ తెలంగాణ వచ్చింది. మీరు ముఖ్యమంత్రి అయింది కానీ ఇవాళ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 30 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇవాళ ఎంత నిరుద్యోగ సమస్య పెరిగిందో అర్థం చేసుకోవాలి. కలెక్టరేట్లు వెళ్ళడము, జిల్లాలు విడదీయడము. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బీసీ నిరుద్యోగ సమ్మె నడుస్తాం.